మరి అప్పుడే ఫోటో తీసుకుంటుంది కదా మంచిగా రాదు. నా కళ్ళు ఎందుకు పడుకుంటున్నా మార్చిల్ సార్ మార్చిల్ సార్ కొడుకు సార్ ఇగో ఫోటో చూడండి సార్. ఈ బేబీ మొత్తం ఎండిపోయిందా సార్? ఇగో బిడ్డ అంతా ఎత్తిపోతాడు సార్. కాలు మోగుతా సార్. అంటే జరగడానికి అవకాశమే ఉండదండి. ఏంటంటే వాళ్ళకి పొద్దున 6 గంటలకి నేను చూసి అంతా అంటే బేబీ లోపల బాగానే ఉంది, కాకపోతే నార్మల్ డెలివరీ ఛాన్స్ లేదు కాబట్టి ఆపరేషన్ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చేసుకొని మళ్ళీ మేము ఆపరేషన్ తీసుకుపోయాము. మధ్యలో కూడా మానిటర్ చేస్తాము. ఆపరేషన్కి తీసుకుపోయే ముందు చూసుకునేసరికి పీటలాట లేదు. అప్పుడు వాళ్ళని పిలిచి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాము. ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది, కొన్నింటికి వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద సడన్ డెత్స్. అప్పటి వరకు బాగున్న బేబీ సడన్గా పోయింది అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే ఆమెకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అంటే ఈ రీజన్ వల్ల ఇలా అయింది అనేది మేము చెప్పలేము. కొన్ని ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐయుడీస్ అవుతాయి. సో అలా అయింది. దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసుకున్నాం. చేసుకొని బేబీని హ్యాండ్ ఓవర్ చేశాం. లేదు మాకు కొడుకు పుట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? దానికి అవకాశమే ఉండదండి, మార్చడానికి అవకాశమే ఉండదు. ఎవరి బేబీని వాళ్ళకే ఇస్తాము. బేబీ చనిపోయిందని కూడా చెప్పినాను కదా. మరి సెక్యూరిటీ అతను వచ్చి కొడుకు పుట్టిన చూపించాలన్నారు కదా. ఆల్రెడీ సెక్యూరిటీ అతను కూడా మీకు కొడుకే పుట్టి సెక్యూరిటీ వాళ్ళకి లోపలికి సంబంధమే ఉండదు. సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానే రారు. వాళ్ళు అలా ఆరోపిస్తున్నారు కాబట్టి ఫర్దర్ ఏముంటుంది అంటే మేము సొల్యూషన్ అదొకటి ఉంటుంది. అంటే వాళ్ళ బేబీనా వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, అలా అంటే వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాం. మల్కాపూర్ నిన్న 9-10 గంటలకు నా భార్య వచ్చింది హాస్పిటల్. నార్మల్ చెకప్ కోసం వచ్చింది. వస్తే డెలివరీకి ఉన్నామమ్మా, డెలివరీ చేద్దామని అన్నారు. డెలివరీ చేద్దామంటే అడ్మిట్ కావాలన్నారు. నిన్న 10:30 ప్రాంతాన నా భార్య అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత నిన్న నుంచి ఈరోజు 9:30 వరకు ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నామమ్మా అని చెప్పి ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇలా పొద్దున పెద్ద డాక్టర్లు వచ్చిండు. ఇలా పొద్దున పెద్ద డాక్టర్లు వచ్చుడితోటే ఆమె లోపల పిలిచిలన్న. లోపల పిలిచి మీ భార్యకు హార్ట్ బీట్, మీ మమ్మల్ని పిలిచిళ్ళు, నన్ను మా అత్తమ్మని వాళ్ళని పిలిచి ఇట్లా హార్ట్ బీట్ లేదు అని అంటే అట్లా ఎట్లుంటుంది మేడం, ఇప్పటిదాకా నా భార్య మంచిగా ఉన్నాయి, తిరుగుతాను బావా అని చెప్పి నాతో మాట్లాడి, నీకు ఇంత షార్ట్ టైంలో అట్లెట్లయితే మేడం అని మేము ఆడికి డౌట్ఫుల్గానే ఉన్నాం. డౌట్ఫుల్గా ఉన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడాలి సార్, లేదు ఇట్లా అవుతుంది మనం ఊహిస్తామా అది అని చెప్పాను అన్నారు. అప్పటికి మీ మీద డౌటే ఉన్నది మేడం, మేము గరీబ్ వాళ్ళం, నాకు 7 సంవత్సరాలకు నాకు భార్యకి ఇట్లా అయింది, జర దండం పెడతాం మమ్మల్ని పుట్టగొట్టకని నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అని చెప్పి ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయాను. ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత నా భార్య 15 నిమిషాలు లోపలికి పోయింది. 10 నిమిషాలలోనే ఒక బాబు, ఫ్రెష్ బాబు, అప్పుడే పుట్టిండు. నా కొడుకు నాకే పుట్టిండు. ఒక సెక్యూరిటీ అయినా, ఇక్కడ సెక్యూరిటీ అయినా కొడుకు పుట్టిండు మంచిగా ఉన్నాడని ఒక సెక్యూరిటీ అయిన వచ్చిండు. ఇంతనే ఒక పెట్టెలో ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చి ఇగో సాంబరాజు నీ బేబీ అని ఇచ్చారు. నాకు పుట్టిన నా బిడ్డకు రక్తం ఉన్నది సార్. నాకు చూపించిన బిడ్డకు, నాకు హ్యాండ్ ఓవర్ చేసిన బిడ్డకు మొత్తం ఎండిపోయినది. 3 రోజుల కింద చచ్చిపోయిన బేబీ లెక్కన ఉన్నది. మొత్తం నాకు పుట్టిన బిడ్డకైతే రక్తం ఉన్నది సార్. వీళ్ళు నా బేబీని మార్చింది సార్. నాకు 7 సంవత్సరాలకు నా భార్యకు ప్రెగ్నెంట్ అయింది సార్. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ నిలబడాలంటే 5-10 లక్షలు అయితేనే సార్. ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి లక్షలు జీతం ఇస్తారు సార్. ఇట్లా పిల్లలను మార్చడం ఎంతవరకు కరెక్ట్ సార్? చెప్పండి సార్, జర దండం పెడతా, మీరే న్యాయం చేయాలి సార్. మీడియా వాళ్ళు నా పేరు కల్కోళ్ళ సాంబరాజు మల్కాపూర్.